నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. ఇది ఉత్తరాంధ్ర విశాఖపట్నం భీమిలి దగ్గర సింగివలస అనే ప్రాంతం దగ్గర నిన్న సభ నిర్వహించారు. అయితే ఈ సభకు జనం తండోపతండాలుగా వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, ఇది అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకి మధ్య జరుగుతున్న సంగ్రామం అంటూ సభ మొదలుపెట్టారు. అయితే ఈ సభలో ముఖ్యంగా అటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. 2019లో పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క సీటే వచ్చిందని, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి అయితే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయని, ఈసారి ఎన్ని పొత్తులు పెట్టుకుని వచ్చినా 23 సీట్లు ఇంకా తక్కువే వస్తాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ మార్కే ఉంది, వైఎస్ఆర్సీపీ మార్కే ఉంది, కానీ గతంలో అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మార్క్ ఎక్కడుందని విమర్శించారు. ఈ 4 నెలల పాలనలో నవరత్నాల గురించి ప్రస్తావిస్తూ ప్రతి కుటుంబానికి కూడా కులం, మతం ఎలాంటి భేదం లేకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిందని, ఇల్లు విషయాలు చూసుకుంటే లేనోడికి, పేదోడికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వెళ్ళిందని, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే పౌర సరఫరాలు కానీ, రేషన్ కావచ్చు, అలాగే పెన్షన్ కూడా 1వ తారీఖుకే ఇంటికి వెళ్ళి ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు జగన్. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకం అమలు చేశామని, 99% పథకాలు అన్ని ప్రజల్లోకి వెళ్ళాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మోసపోతారని, మోసాలు నమ్ముకోవద్దని, నీతిని నిజాయితీ నమ్ముకోవాలని, మనది వైఎస్ఆర్సీపీ పార్టీ నీతి నిజాయితీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న ఎలక్షన్స్లో పథకాలను నమ్ముకుని పథకాలను చూసి ఓటేయమని జగన్ కోరారు. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.